లీడర్ షుడ్ నాట్ హ్యావ్ ఎ జెండర్. లీడర్ అంటే లీడర్ లాగా చూడాలి, అది ప్రజలు కూడా అలవాటు చేసుకోవాలి. విమెన్ అయినా వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ నుండి వచ్చేటటువంటి నాయకులుగా ఎదగాలనుకునేటటువంటి వ్యక్తులైనా కూడా లీడర్ అనే వాళ్ళకు జెండర్ ఉండదు, కులం ఉండదు అనేది ఫస్ట్ గమనించుకోవాలి. నేను ఓన్లీ విమెన్ని లీడ్ చేస్తానని నేను బయలుదేరితే నేను ఫెయిల్ అవుతాను. సపోజ్ నేను ఒక ఎస్సీని అనుకోండి, నేను ఓన్లీ దళిత్ని లీడ్ చేస్తాను బయలుదేరితే నేను ఫెయిల్ అవుతాను. సపోజ్ నేను ఒక అప్పర్ కాస్ట్ అనుకోండి, నేను ఓన్లీ అప్పర్ కాస్ట్ని లీడ్ చేస్తాను బయలుదేరితే ఫెయిల్ అవుతాను. లీడర్ అనేవాడు అందరినీ సమానంగా చూడగలగాలి. ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు లీడర్ అవుతాడు తప్పితే ఆ ఒక్క టేబుల్ మీద కూర్చున్న వాళ్ళే నా వాళ్ళు అనుకుంటాడు క్యాడర్ అవుతాడు. సో క్యాడర్కి లీడర్కి ఉండే తేడా తెలుసుకోవాలి. రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునేటటువంటి యూత్కి కానీ విమెన్కి కానీ నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, కైండ్లీ బీ ద లీడర్, థింక్ లైక్ ఎ లీడర్. సి యుల్ ఈవెన్చువలీ బికమ్ ఎ లీడర్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విత్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మించి అయితే ఏది లేదు, దానిలో షార్ట్ కట్ లేదు. బట్ టు బికమ్ ఎ లీడర్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ లైక్ ఎ లీడర్. ఒక సామెత ఉంటుందండి, అ క్యాట్ విచ్ వాంట్స్ టు బికమ్ ఎ లయన్ షుడ్ లూజ్ ఇట్స్ అపెటైట్ ఫర్ ర్యాట్స్ అని. నువ్వు ఎలకల్ని చంపుదాం అనుకుంటే నువ్వు సింహం ఎట్లయితావు, పులి ఎట్లయితావు, నువ్వు అనుకునే టార్గెట్ నీకు పెద్దగా ఉండాలి, అప్పుడే నువ్వు సింహం లయన్ అవుతావు తప్పితే లేకపోతే పిల్లిలాగానే మిగిలిపోతావు. కాబట్టి ఆ అప్రోచ్ సొసైటీలో వచ్చినప్పుడు మాలాగటి లేడీస్ కావచ్చు, వల్నరబుల్ సెక్షన్స్ నుంచి లీడర్షిప్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, అరే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర పైసలు లేవు, నేను ఎట్లా లీడర్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు, థింకింగ్ మారితే అన్ని మారుతాయి అనేది గమనించుకుంటే బాగుంటుంది.